సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ నుంచి వైసీపీలోకి మారాడు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గోడ దూకటం రాజకీయ నాయకులకు అలవాటే. ఇది ఎలక్షన్ టైంలో మరింత ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా అధికారంలో లేని పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం సహజం. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లతో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. జమిలీ ఎలక్షన్లు వస్తే మాత్రం కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినా కానీ అధికారంలో ఉన్న పార్టీని కాదని వైసీపీ పార్టీలోకి మారడం అంటే నిజంగా సాహసమనే చెప్పాలి. అది ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో. దీన్ని బట్టే నువ్వు అర్థం చేసుకోవచ్చు, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. ఏ క్షణాన్నైనా కుప్పకూలిపోవచ్చు. అందుకే తెలుగుదేశం వాళ్ళు భయపడు